టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు కవిత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఆయన అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆయన విషెస్ ని తెలిపారు. మనం చూస్తే గత కొంతకాలంగా కేటీఆర్ కవిత మధ్య గొడవలు జరుగుతున్నట్టు పరోక్షంగా మనకు తెలుస్తూనే ఉంది. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన గతంలో కూడా చాలా కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ చాలా మంది దయ్యాలు ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం గమనించవచ్చు. సో గొడవలన్నీ పక్కన పెట్టి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియపరచడం మీద సోషల్ మీడియాలో చాలామంది ఆమెని అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమెకి ఏమంటున్నారు అని అంటే, నీ పతనం కోరుకునే వాడి బాగు కోరుకుంటున్నావు అంటూ కూడా చాలామంది పోస్టులు పెట్టారు. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ ట్వీట్కి సంబంధించి చాలా వైరల్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు కవిత కేటీఆర్కి బర్త్డే విషెస్ చెప్పడంలో ఏంటి అంటే, ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూస్తే కనుక తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఎవరు మాట్లాడినట్టు లేదు. అయినా కూడా ఆమె ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆమె ఇలా విషెస్ తెలియపరచడం ఎలా ఉంది, ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ బర్త్డే ఈరోజు. సో సందర్భంగా కవిత విష్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. అన్నయ్య హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలంలో కాస్త ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆమె పార్టీని విభేదించారు, పక్కకు వచ్చారు. కాస్త ఆమె డిఫరెంట్ వెర్షన్, ఆమె వాయిస్ ఆమె వ్యక్తిగతంగా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలన్నీ జాగృతి పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ట్వీట్ చేయడం పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూ ఉంది. సో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కుటుంబ పరంగా ఆమె చేసినటువంటి విషెస్ను చాలామంది అభినందిస్తుంటే, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఆ రకంగా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విషెస్ తెలిపారు. సాధారణంగా ఇద్దరు పొలిటికల్ రైవల్స్, ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఆయన విషెస్ చెప్పారు. సరే, సొంత కుటుంబంలోనే విభేదిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా ఆమె ట్వీట్ చేసినటువంటి ట్వీట్ వైరల్ కావడం, సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గతంలో రాఖీ పండుగ సందర్భంగా, తర్వాత బర్త్డే సందర్భంగా, తర్వాత కుటుంబ సభ్యుల బర్త్డే సందర్భంగా హిమాంష్ కానీ, తర్వాత కేటీఆర్ కూతురు కానీ, కేసీఆర్ బర్త్డే సందర్భంగా వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళు ఒకే దగ్గర ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండేది గతంలో. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఆమె లేఖ రాయడం, బయటికి లీక్ కావడం, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ చేయడము, చిట్చాట్ రూపంలో కొన్ని వ్యాఖ్యలు చేయడము, కాస్త ఘాటైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇంటర్వ్యూలో బోల్డ్గా ఆమె గతంలో జరుగుతున్న అన్ని అంశాలను, గతంలో జరిగిన అంశాలను ఆమె ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరే పరిస్థితి లేదు అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ ఈరోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆమె ట్వీట్ చేయడం పైన, సో అవన్నీ పక్కన పెట్టి ఆమె ట్వీట్ చేయడం పైన, సో కుటుంబానికి సంబంధించిన బాంధవ్యాలకు విలువిచ్చారు అనేటువంటి ఒక చర్చ ఒకవైపు కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి రేపు ఆగస్టులో రాఖీ పౌర్ణమి ఉంది. రాఖీ పండుగ సందర్భంగా కూడా ఆమె రాఖీ కట్టడానికి వెళతారు, ఖచ్చితంగా అన్నయ్యకు రాఖీ కట్టడానికి ఎమ్మెల్సీ కవిత వెళ్తారనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో కొనసాగుతుంది. సో మొత్తానికి ఆమె ట్వీట్ వైరల్ అవుతా ఉంది, కేటీఆర్ బర్త్డే సందర్భంగా చేసిన ట్వీట్. అంటే బర్త్డే విషెస్కి ఓన్లీ ట్వీట్ చేయడమేనా, అక్కడికి అంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళి కేక్ కటింగ్ చేసే కార్యక్రమం అలాంటి ఏమన్నా కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా? గతంలో మనం చూసుకుంటే ఏ పండుగలైనా ఏదైనా అందరూ కలిసి జరుపుకున్నట్టు మనకు తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ వరకు రాలేకపోయారు, విషెస్ మాత్రం చేశారు. కానీ దాంతోపాటు ఇంకా మిగతా కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికైతే ఎవరు ఇక్కడ కనిపించలేదు. పార్టీ ఆఫీస్కి వచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్. పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరిగాయి, వివిధ జిల్లాల నుంచి నాయకులు అందరు ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తూనే సేవా కార్యక్రమాలు స్కూల్స్లో, ఆసుపత్రిలో వికలాంగులకి, తర్వాత వివిధ ప్రాబ్లమ్స్లో ఉన్న వారికి చేయూతనిచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వినూత్న రీతిలో కొద్దిమంది సహాయం చేశారు. వర్షాకాలం పడుతున్న సందర్భంలో కొద్దిమంది రెయిన్ కోట్స్ ఇస్తే, కొద్దిమంది చలికి తట్టుకోవడానికి దుప్పట్లు, కొద్దిమంది ఫుడ్ సప్లై కానీ, కొద్దిమంది తలసీమియా బాధితులకి రక్తం సప్లై చేయడానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కార్యక్రమాలు, ఇలా కొన్ని కార్యక్రమాలు చేశారు. సరే, కవిత ఇక్కడి వరకు రాలేకపోయినా ట్వీట్ చేశారు. మరి సాయంత్రం వరకు కలిసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, రేపు రాఖీ పౌర్ణమి ఉంది వచ్చేటువంటి ఆగస్టు వచ్చేటువంటి నెలలో. ఆ సందర్భంగా కవిత వెళ్తారా అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది కవిత ఈరోజు ట్వీట్ చేయడంతో. ఎందుకంటే ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఆమె ట్వీట్ చేయడంతో చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్కి కవిత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య అంటూ ఆయన విషెస్ని తెలియజేశారు. సో కొంతకాలంగా కేటీఆర్ కవితకి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది, కొన్ని గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఆమె లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, పార్టీలో నాకు మంచి పదవులు ఇవ్వట్లేదు, కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత గ్యాప్ పెరిగిపోయింది ఫ్యామిలీలో అందరితో అన్న తరుణంలో ఆయన ఇప్పుడు ఇలా విషెస్ని, అంటే గొడవలన్నీ పక్కన పెట్టి ఇలా విషెస్ని తెలియజేశారు. దీనికి సంబంధించి కొంచెం సోషల్ మీడియాలో కూడా కొంచెం నెగిటివిటీ వచ్చింది. నెగిటివిటీ వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది నీ పతనాన్ని కోరుకునే వాడి బాగు కోరుకుంటున్నావు అని చెప్పి కూడా కొంతమంది ట్వీట్ చేశారు నెగిటివ్గా. మరో పక్కన మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా విషెస్ తెలియపరిచారు. సో పొలిటికల్ రైవల్స్ అయినా కూడా కేటీఆర్కి బర్త్డే విషెస్ రేవంత్ రెడ్డి కూడా తెలియపరిచారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.